మార్నింగ్ హాంకాంగ్ నుంచి బ్యాంకాక్ వచ్చాను. ఎస్. హౌ? Clear the place. హలో, థ్యాంక్ యూ రాబర్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. నమ్మిన వాళ్ళకి ప్రాణం ఇవ్వడమే కాదు, నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ ప్రాణం తీయడం కూడా తెలిసి రావు. సూన్ ఐ విల్ సెట్ ద థింగ్స్ రైట్. ఐ విల్ సీ యూ లేటర్. బాయ్. హలో. హలో డార్లింగ్, హౌ ఆర్ యు? యాండి, ఎలా ఉన్నారు? మందులు అన్ని కరెక్ట్ గా వేసుకుంటున్నారా? టైంకి ఫోన్ చేస్తున్నారా? బీపీ అదంతా చెక్ చేయించుకుంటున్నారా లేదా? ఓహ్ కమ్ ఆన్, ఎవ్రీథింగ్ ఇస్ కూల్, నథింగ్ టు వరీ. పిల్లలు ఎలా ఉన్నారు? ఇప్పుడే కాలేజ్ కు బయలుదేరుతోంది, మాట్లాడండి. హలో. హాయ్ డాడీ, హౌ ఆర్ యు? ఐఎమ్ వెరీ ఫైన్. నా అల్లుడు గారు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ టూ మచ్ డాడీ. నేను ఎలా ఉన్నానో అడగకుండా అతని గురించి అడుగుతారేంటి? నువ్వు ఎలా ఉంటావనేది అతని చేతుల్లోనేగా ఉంది. సో వాట్స్ రాంగ్? ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ హిమ్. పోండి డాడ్. అతనెవరో తెలియకుండా, కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండా, జస్ట్ ఆన్ ఫోన్. బట్ రేర్ గా జరిగే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒకవైపు థ్రిల్లింగ్ గా ఉన్నా, మరోవైపు కొంచెం టెన్షన్ గా ఉంటాయమ్మా. డాడీ, బావగారి గురించి మీరేం టెన్షన్ పడకండి. హీఈస్ 100% జెంటిల్‌మ్యాన్. అవును డాడీ, అతని మన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశాను. మీ డాడీ ఉన్నప్పుడే వస్తాను, నిన్ను మీ డాడీని ఒకేసారి కలుస్తానన్నాడు. దట్స్ వాట్ ఐ లైక్ ఇన్ హిమ్. అందుకే అతని క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే, టేక్ కేర్ అండ్ సీ యు సూన్. ఓకే డాడీ, నాకు కాలేజ్ కి టైం అయింది. బాయ్, సీ యు. బాయ్ డాడీ. బాయ్. కుమార్, ఇప్పుడే డాడీ కాల్ చేశారు. యాజ్ యూజువల్ గా ఫస్ట్ నీ గురించి అడిగారు. పెళ్లి కాకుండానే నాకంటే నువ్వే ఎక్కువైపోయావు డాడీ. వచ్చిన సెల్ ఫోన్ కన్నా వెనకొచ్చిన ఐఫోనే ముద్దు పాపా. ఆహా. ఎనీవే, ఎలా చదువుతున్నావు? ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కదా, బాగా చదవకపోతే బాగోదని బాగానే మా చదువుతున్నా. ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ కి ఇంకా చాలా టైం ఉంది, అయినా బాగా చదువుతున్నా. నాట్ బ్యాడ్ యా. లిసన్, మై కాలేజ్ ఇస్ కమ్. ఐల్ టాక్ టు యు లేటర్. ఓకే, బై. బాయ్. రేయ్, గంట నుంచి బుర్ర తింటున్నావు, ఆపి. బాగుంది బాబాయ్, నీ బైక్ లో గాలి నువ్వే తీస్తావు. 3 కిలోమీటర్లు ఆ బైక్ నువ్వే తోసుకొస్తావు. అరే, ఈ బైక్, ఈ కళ్ళజోడు, ఈ స్టైల్స్ ఇవన్నీ 1947 నుంచి 2008 కి ఎండే ఓల్డ్ అయిపోయి. వీటికి అమ్మాయిలు పడరు. ఇది 2009 అమ్మా, ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించరా. అరే, 3rd ఇయర్ 4th ఇయర్ కి వచ్చావు. ఇంతకీ శృతికి నీ పేరైనా తెలుసా? ఎవరు మీరు ఎక్కువ తినాయాల? వీటికేం తక్కువ లేదే. ఏంటి ఎతుకుతున్నావు? శృతినా? లైబ్రరీలో ఉంది. థ్యాంక్స్. ఆల్ ది బెస్ట్. నాన్న, నీ పేరు చెప్పి ఈసారైనా. లైబ్రరీ. సీనియర్ ఇప్పుడు ఏం చేస్తాడు? ఆ అమ్మాయి నోట్స్ అడుగుతాడు చూడు. శృతి గారు, హాయ్. హాయ్. శృతి గారు, ఈరోజు నా బర్త్డే. మొన్ననే కదా బర్త్డే చేసుకున్నాడు, మళ్ళీ ఏం బర్త్డే అబ్బా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, కాఫీ. అతనితో కాఫీకి వెళ్తుందా? వెళ్ళదు కాక వెళ్ళదు.
పదండి వెళ్దాం. నిరంతరం ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చని ప్రూవ్ చేశాడు. ఐ థింక్ ఆ అమ్మాయి వాడికి పడిపోద్ది మోస్ట్లీ. శృతి గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ నా బైక్ మీద వెళ్దామా? ఏ? కాఫీ డే దగ్గర పార్కింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, సో బైక్ అయితే ఈజీగా ఉంటుందని. ఆల్ రైట్, లెట్స్ గో. అదేంటండి అలా కూర్చున్నారు? మామూలుగా కూర్చోచ్చుగా. కొంచెం డిస్టెన్స్ ఉంటే డీసెంట్ గా ఉంటుందని. బేసిక్ గా నేను చాలా డీసెంట్ అండి. పర్వాలేదు, కూర్చోండి. శృతి గారు, మీరు 1 సైడ్ కూర్చుంటారా 2 సైడ్స్ కూర్చుంటారా? శృతి గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇట్స్ ఓకే. ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడతారు? కాఫీ ఎలా ఉంది? కాఫీ డేలో కాఫీ బాగాలేకుండా ఉంటుందా? నైస్ నైస్. కాఫీకో డెఫినేషన్ ఉంది, తెలుసా మీకు? ఏంటి? సి అంటే కంబైన్డ్ గా కూర్చొని, ఓ అంటే ఒకరినొకరు చూసుకుంటూ, ఎఫ్ఎఫ్ ఫీలింగ్స్ ని ఫ్రీగా ఎక్స్చేంజ్ చేసుకుని, ఈ ఎంజాయ్ మీద ఎంజాయ్ చేయటం. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు నుంచి అంతే అండి. ఇఫ్ యు డోంట్ మైండ్ చెప్పండి. మీ పేరు? ఇంతకీ శృతికి నీ పేరైనా తెలుసా? డోంట్ గెట్ మీ రాంగ్, మిమ్మల్ని చాలా సార్లు చూశాను, కానీ మీ పేరు? 3 ఏళ్ల నుంచి నీ వెనకాల తిరుగుతున్నాను, నా పేరు తెలీదా నీకు? తమాషగా అంటున్నారు కదా. నో, నిజంగా తెలీదు. అజయ్. నైస్ నేమ్. దీనికి ఏదైనా డెఫినేషన్? మన దగ్గర ప్రతిదానికి ఏదో ఒకటి ఉంటుందండి. ఏ అంటే ఆల్వేస్ హ్యాపీ, నో బీపీ. జే అంటే జాయ్ఫుల్ పర్సన్. ఏ అంటే అడ్జస్టబుల్ పర్సన్. వై అంటే యూత్ఫుల్ పర్సన్. వాట్ ఇస్ దిస్? దిస్ ఈస్ అజయ్ అండి. నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, డాడీ ఐఏఎస్ అండి, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఊర్లో 500 ఎకరాల పొలం కొన్నారండి, ఎందుకంటే ఊళ్ళో అందరికి పని ఇవ్వాలి కదా, అందుకని. ఇక మా తాతగారు వచ్చి నైజాం నవాబ్ దగ్గర మినిస్టర్ గా పనిచేశారండి. మా నాయనమ్మ ఇందిరాగాంధీ క్లాస్మేట్. అంటే తనకి పాలిటిక్స్ అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకే పబ్లిసిటీ రాలేదు. టోటల్ గా ఇదండి నా బ్యాక్గ్రౌండ్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఫ్యూచర్ లో నీకు అన్ని తెలియాలి కదా. వాట్? నథింగ్ జస్ట్ లైక్ దట్. ఎనీవే, నేను టెంపుల్కి వెళ్ళాలి. శృతి గారు టెంపుల్ కి వెళ్ళాలా? వెళ్దాం పదండి. పర్లేదు, నేను ఒక్కదానే వెళ్తాను. షల్ ఐ గో? అలాగే శృతి గారు. గారు గిరు ఎందుకండి, జస్ట్ శృతి. బాయ్. పడిపోయింది శంకరన్న. శృతి నా లవ్ లో పడిపోయింది. ఏంటి? శృతి ఐ లవ్ యూ చెప్పేసిందా? అప్పుడే ఐ లవ్ చెప్తారా ఏంటి మరి నువ్వు? కాఫీ డెక్కెళ్ళాం, కబుర్లు చెప్పుకున్నావు. ఓహో, శృతి నీతో కామెడీగా వచ్చేసిందా? అంటే 3 ఏళ్ల నుంచి మూత తీయని అవకాశాడి ఓపెన్ అయినట్టే, నువ్వు లవ్ లో సక్సెస్ అయినట్టే. అంతేగా శంకరన్న. శృతి గారు అంటే ఏమందో తెలుసా? ఏమంది? గారు గీరు ఎందుకు, శృతి అని పిలవమంది శంకరన్న. నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే. నాకు చాలా సంతోషం ఉంది. ఏం చేయాలి? నోరు తీసేస్తా. నీకు కూడా శంకరన్న, నా లవ్ సక్సెస్ అయిందని నా శత్రువు ఒకడున్నాడు, నా రూమ్మేట్, అదే పొట్టాడు, వాడికి చెప్పొస్తా. ఈ డిజైన్ తర్వాత లేదు, ఇక్కడ ఫిల్ చేయి. గ్యాప్ ఉంది చూడు. కుమార్. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ కుమార్. హాయిగా ఉంది. ఎందుకు? హాయ్ చెప్పావు కదా. నవ్వు ఈ నవ్వులే అబ్బాయిల కొంపలు ముంచేవి. అబ్బాయిలంటే గుర్తొచ్చింది, మా కాలేజ్ లో అజయ్ అని ఒకడు 3 years నుంచి నా వెంట పడుతున్నాడు. 3 years అని గ్రేట్ గా చెప్తున్నావేంటి? గ్రేటేగా మరి.
ఏ అమ్మాయి వెనకైనా అబ్బాయిలు పడటం లేదంటే లోపం అమ్మాయిలో ఉన్నట్టే. ఒక అమ్మాయికి ఎంతమంది ప్రపోజ్ చేస్తారు అన్నదాన్ని బట్టే ఆ అమ్మాయి ఎంత అందంగా ఉందో తెలుస్తుంది. ఇంతకీ ఆ అజయ్ మ్యాటర్ ఏంటి? ఆ అజయ్ గాడి బిహేవియర్ చూస్తుంటే మోస్ట్లీ ప్రపోజ్ చేసేలా ఉన్నాడు. నువ్వు మ్యారేజ్ చేసుకోబోయే అమ్మాయి వెంట ఎవడో తిరిగి పాడైపోయాడు అన్న బ్యాడ్ నేమ్ నీకు రాకూడదు కదా. అందుకే వాడి లవ్ కి ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటున్నాను. అసలు ఏమైంది శృతి? ఆ, అతను బర్త్డేకి కాఫీకి పిలిస్తే వెళ్ళాను. ఫ్రెండ్షిప్ మొదలు పెట్టాను. టైం చూసి అతను హర్ట్ అవ్వకుండా మన మ్యాటర్ చెప్తాను. నేను చేస్తుంది తప్ప? ఫ్రెండ్షిప్ వరకు ఓకే, కానీ శృతి ఏ అమ్మాయిలు ఎంత మందితో ఫ్రెండ్షిప్ చేసినా లవ్ చేసేది మాత్రం క్యారెక్టర్ ఉన్నవాడిని. ఇంతకీ నాకు క్యారెక్టర్ ఉందంటావా? ఏంటి మాట్లాడు? హలో, 50-50 ఉండొచ్చు. మరి ఆడికి ఎంత ఉంది క్యారెక్టర్? అజయ్కా ఇప్పుడేగా పరిచయం అయింది, ముందు ముందు తెలుస్తుంది. 50% లేక 100%. నాకైతే 50% కన్ఫర్మ్ చేసి, ఆడికేమో 100% ఛాన్స్ ఉందంటావు. ఏంటి జలసీనా? నువ్వే డిసైడ్ చేసుకో. లవ్ జలసీ రెండు ట్విన్స్, కలిసి పుడతాయి కలిసి పెరుగుతాయి. తెలుసా? ఇప్పుడేగా చెప్పావు, తెలుసుకుంటా. రేమొద్దు, నాకన్నీ నువ్వే. ఇలాంటివి బానే చెప్తావు. ఒక్కసారి ఐ లవ్ చెప్పావా? దీనికి మాట్లాడు. లవ్ అనేది మాటల్లో వినపడేది కాదు, చేతల్లో కనపడేది. ఎనీవే, అడిగావు కాబట్టి చెప్తాను. ఏ అవునా? చెప్పు చెప్పు చెప్పు, కమ్ ఆన్ చెప్పు. మనిద్దరం కలిసినప్పుడు, నాకు నువ్వు ఐ లవ్ యూ చెప్పినప్పుడు, అప్పుడు అప్పుడు చెప్తాను. పందినాయాల ఎందుకు అడుస్తున్నావురా? ఏం లేదు మామ, కాలేజ్ కి లేడీ లెక్చరర్ వస్తే చూసి విష్ చేద్దామని వెళ్ళా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కొత్తగా వచ్చారని తెలిసి మిమ్మల్ని చూడడానికి వచ్చాను. మీరు 3 years బ్యాక్ వచ్చి ఉంటే చాలా బాగుండేది మేడం. కానీ మేం ఫైనల్ ఇయర్కి వచ్చాక వచ్చారు. పర్లేదు మేడం, ఫుల్ కోఆపరేట్ చేస్తాం. నిజం మేడం. థ్యాంక్ యూ. మేడం మీరు కత్తి మేడం. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ మేడం? మంచిగుంటే మంచిగుంటా, చదువుకో, రెస్పెక్ట్ ఇస్తా. నకరాలు చేస్తే నరం తీస్తా బిడ్డ. మైసమ్మ, ఉస్మానియా క్యాంపస్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యొచ్చిన. సారీ మేడం. అర్థమైందా? బాగా కొట్టింది మామ. కాలేజీ నుంచి డిబార్ చేయించేస్తాను, తీసేస్తాను, హాస్టల్ నుంచి గడింగ్ చేస్తాను. ఏమనుకున్నావు సంగతి తిరుగుతాడు? ఎవరా నువ్వు? మీరు మా నాన్నగారు పిడుగురాళ్ళ బెసిరెడ్డి. ఇదేంటి? ఆయన బాంబు లేకుండా బయటికి రారు. ఓహో, తలకాయ కట్టేంటండి? ఎవడన్నా కొబ్బరికాయ కొట్టాడా? మీరు ఎలా కనిపెట్టారు సార్? ఫేస్ చూస్తే దేవుళ్ళ ఉన్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటే ఎవడ వదులుకుంటాడు సార్? రండి కూర్చుందాం. ఎందుకులేండి, నిలబడి మాట్లాడుకుందాం. కూర్చుందాం. ఏంట్రా ఇలా ఇలా కొట్టుకుంటూ ఆలోచిస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది సార్. మా నాన్నగారు అదో టైపు. ఎవడైనా తేడాగా మాట్లాడితే కొట్టి మాట్లాడతారు. నేనేం తేడా మాట్లాడాను సార్? లేకపోతే నన్ను ఇక్కడ చూసావు కదా, ఎక్కడో చూసినట్టుందంటావు. తేడా సార్. సార్ ఫోన్. హలో, ఎస్సారా? తప్పించుకున్నాడా? ఏయ్, వాడు మిస్ అవడానికి వీలేదురా. అవసరమైతే 200 సుమారులో 100 మంది వెళ్ళండి, వండేసేయండి అంతే. 100 మంది 200 సుమోలు ఎలా ట్రై చేస్తారు సార్? అరే ఒక్క నిమిషం ఉంటారా, వీడికి ఏదో డౌట్ వస్తుంది. నేనేం మాట్లాడాను సార్? లేకపోతే నీకు డీటెయిల్స్ కావాలా? ఇన్ఫర్మేషన్ చెప్పాలా? నరికేస్తాను నాకు. హలో, ఏంట్రా? కత్తులు, బాంబులు, కటార్లైనా సరే వేసేయండి అంతే. ఆ వాద్యను గడు బతకడానికి వీలేదంతే.
నువ్వెక్కడ తొక్కుతా తొక్కుతా ఆ వార్డెన్ గడు బతకడానికి లేదు. నిన్ను కదరా తిట్టేది. ఇక్కడ ఈ వార్డెన్ గడిని ఆ వార్డెన్ గడి వేసేయండి. ఆ వార్డెన్ ఎవరు సార్? నువ్వు ఉండరా, వీడు ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నాడు. నరసరావుపేటలో నా మేనగోళ చదువుకుంటుంది. ఓహో. అది సరిగ్గా చదవటం లేదని, అది సరిగ్గా చదవకపోతే మా హాస్టల్ నుంచి డిస్మిస్ చేస్తామని వార్డెను, మా కాలేజీ నుంచి డిస్మిస్ చేస్తామని ప్రిన్సిపల్ నాకు లెటర్స్ రాస్తారా? చేయకూడదు సార్. వాడు నీలాగే గోలీకాయ ఎంత ఉంటాడు. ఆహా. వాడికి ఎక్స్ట్రా ఎందుకు రైడ్కి? తప్పు సార్. ఎక్స్ట్రా ఎందుకు రోడ్కి? చెప్పగలరా? తప్పు సార్. చాలా తప్పండి. హలో, వాడిని మాత్రం వేసేయండి, వదిలిపెట్టకూడదు. సార్ ఇప్పుడు చెప్పరా నన్ను ఎందుకు రమ్మన్నట్టు? ఏం లేదు సార్, అబ్బాయి గారు బ్రహ్మాండంగా చదువుతున్నారు, కాలేజీకి ఫస్ట్ వచ్చేలా ఉన్నారు. ఇలాగే వదిలేస్తే యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చేస్తారేమో అని భయం వేశాం. యూనివర్సిటీ ఫస్ట్ వస్తే తెలిసి నన్ను ఎందుకు పిలిచావురా? నేను అలాగన్నానా? అయ్య బాబోయ్, మీ చేతిలో బాబు మీ బిహేవియర్ చూసి ఒకటి చెప్పబోయి ఒకటి చెప్పేస్తున్నాను సార్. సరే ఆ సరైన ఒకటి ఏంటో చెప్పి. మీ అబ్బాయి అండి మెస్లో తిని రూమ్ లో తొంగుంటున్నాడండి. ఇలాగైతే ఫ్యూచర్ బ్యాడ్ అయిపోద్దండి. అయినా నీకు ఇదే పోయే కాలంరా. నాలాగా మనుషులు చంపి సమాధులు కట్టకుండా ఇల్లు కట్టి ఇంజనీర్ అవుతావు అనుకుంటే ఇలాంటి దరిద్ర పనులు చేస్తే ఎలా బాగుపడతావురా? అది కాదురా, నువ్వు కూడా ఇలాగే కుక్క బతికేడు బతుకుతావురా? ఫ్యూచర్ లో పరీక్షలు రాసి తప్పావంటే ఎందుకు పనికిరాని ఎదవలా తయారవుతావురా? ఆడ ఫేస్ చూడరా. ఎవడన్నా గోడ దూకొస్తే కాలు పట్టుకునే కుక్క పిల్ల లేదు. ఇలా కుక్కలా బతకడం కంటే 4 కొబ్బరికాయలు నెత్తి మీద కొట్టుకుని వాడే కావడం బెటర్ రా. మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటిది ఇంకొకసారి జరిగిందో బుల్డోజర్ ఎక్కించేస్తా. బుల్డోజర్ ఎక్కిస్తే అబ్బాయి గారు చచ్చిపోతారు సార్. అబ్బాయి గారి మీద కాదు, నీ మీద. అరే, ఈయన మొహం చూస్తే నాకైతే దేవుళ్ళ కనపడుతున్నాడు రా. కొబ్బరికాయ అంటే మళ్ళీ ఆ బమ్మంగాడే వచ్చినా మన హాస్టల్ వాటిని గుర్తుపట్టాడనమాట. మళ్ళీ ఏంటి శంకరన్న, హాస్టల్లో ఎవరికి ప్రాబ్లం వచ్చినా మళ్ళీ మళ్ళీ బ్రహ్మనే వస్తాడు. జాతి పిత్తలాగా మన హాస్టల్ పెత్తనమాట. ఏం శంకరన్న చూస్తున్నావు? ఆ ఇల్లు బాగుంది కదా? బాగుందన్న, అందుకే చూస్తున్నాను. శంకరన్న, రేపు సండే ఫుల్ డే శృతినే ఫాలో చేసే ప్రోగ్రామ్ ఎట. అవునా? పద పద. అంతే. రండి, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఎవరెవరికి ఏం కావాలో కొనుక్కోండి. నేను పైన పట్టుచీరల సెక్షన్ లో ఉంటాను. మీకేం కావాలి సార్? టీ షర్ట్సా, ప్యాంట్సా, హలో జీన్సా, కోటా బియ్యం కాదు, వెళ్ళి పని చూసుకోవే. ఇప్పుడు ఎలా చూస్తుంది? ఎలా చూస్తుందా? చూడతా. చూస్తుందా? చూస్తుందా? చూడదా? చూస్తుందా? ఇది టోటల్గా బట్టల మీద పడిపోయింది. చూస్తుందా? చూడతా. అజయ్, ఓ హాయ్, హాయ్. వాట్ ఏ సర్ప్రైజ్. శృతి గారు, మీరేంటి ఇక్కడ? ఏ రాకూడదా? రాకూడదని కాదు, మీరు అదేనండి నా చెల్లెలు, నా సిస్టర్. ఓ దానికి ఒక మంచి డ్రెస్ సెలెక్ట్ చేద్దామని వచ్చాను. ఓకే. నాకు మంచి డ్రెస్ సెన్స్ ఉందని దాని ఫీలింగ్, అందుకే షాపింగ్ వచ్చాను. ఓ అఫ్ కోర్స్ నేను ఎప్పుడు మంచిదే సెలెక్ట్ చేస్తానండి. ఓన్లీ బట్టలు మాత్రమే కదండి, ఏదైనా బాగానే సెలెక్ట్ చేస్తాను. యూనో మంచి సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సపరేట్ టాలెంట్ కావాలండి. ఆ టాలెంట్ ఏదో నా దగ్గర ఉందని దాని ఫీలింగ్. ఒకసారి మనలో ఉన్న టాలెంట్ మనకే తెలియదు. యూనో అదంతా బై బర్త్ రావాలండి. సెలక్షనే కాదు, మీరు చాలా బాగా మాట్లాడతారు. అవన్నీ బై బర్త్ రావాలంటారు, రైట్? ఏంటోనండి. వావ్, శృతి గారు, మీలాంటి బ్యూటీస్ అంతా షాపింగ్ రావడం తగ్గిపోయిందండి. లేకపోతే ఇంత మంచి డ్రెస్ ఈ బొమ్మకు వేస్తారండి. యాక్చువల్ గా ఇది మీకు బాగా సూట్ అవుతుందండి.
నా ఉద్దేశం మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. నేను షాపింగ్ చేసుకుని వస్తాను. బాయ్. కుమార్ హాయ్. హాయ్. నేను షాపింగ్ వచ్చాను. ఇక్కడ ఒక డ్రెస్ నచ్చింది. బ్లూ కలర్? నీకెలా తెలుసు? బ్లూ నీ ఫేవరెట్ కలర్ కదా. ఇక్కడ అజయ్ కూడా వచ్చాడు, నీకు చెప్పాను కదా. తను కూడా ఇదే డ్రెస్ తీసుకోమన్నాడు. ఓకే. అందుకే కన్ఫ్యూజ్ అయ్యి నీకు ఫోన్ చేశాను. నో కన్ఫ్యూజన్, తీసేసుకో. ఆల్ రైట్, థ్యాంక్స్, బాయ్. బాయ్. ప్లీజ్ ప్యాక్ దిస్ డ్రెస్.